కర్నూలు శివారులోని గ్లిజరిన్ తయారీ పరిశ్రమ సివ్టెక్ ఇండస్ట్రీస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ కూలింగ్ టవర్లోని రియాక్టర్లో ఆయిల్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున వ్యాపించిన పొగలు కర్నూలు నగరాన్ని కమ్మేశాయి. 6 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తేలింది. ఇది ఈనాడు కర్నూలు శివారులోని గ్లిజరిన్ తయారీ పరిశ్రమ సివ్టెక్ ఇండస్ట్రీస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ కూలింగ్ టవర్లోని రియాక్టర్లో ఆయిల్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున వ్యాపించిన పొగలు కర్నూలు నగరాన్ని కమ్మేశాయి. 6 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తేలింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ని అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? లలిత, ఇప్పుడే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడే మనం ఈ పరిశ్రమ దగ్గరే ఉన్నాము. ఈ పరిశ్రమలో ఇది తుంగభద్ర నది ఒడ్డునే ఉన్నటువంటి శివటెక్ ఇండస్ట్రీస్ అనే పరిశ్రమ. దీంట్లో గ్లిజరిన్ తయారు చేస్తారు. దీంట్లోనే కూలింగ్ టవర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడే పెద్ద ఎత్తున రియాక్టర్లు ఉన్నాయి. ఈ రియాక్టర్లలో ఆయిల్ లీక్ అయ్యి ఈ ఆయిల్ ద్వారా మంటలు వ్యాపించాయి. ఈ ఆయిల్ అయిపోయే వరకు ఈ మంటలు కొనసాగుతాయని చెప్పి మనకి ఫైర్ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇప్పటికే మంటలు వ్యాపించిన వెంటనే కంపెనీలోనే ఉన్నటువంటి 2 అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపు చేయడం ప్రారంభించారు. ఈ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని తెలుసుకున్న తర్వాత కర్నూలు నగరంలో ఉన్నటువంటి కర్నూలు నగరానికి సమీపంలో ఉన్నటువంటి పట్టణాల నుంచి మొత్తం 4 ఫైర్ ఇంజన్లు తెప్పించారు. అంటే మొత్తం 6 ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేస్తున్నారు. ఈ 6 ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేస్తున్నా కూడా ఈ రియాక్టర్ల నుంచి ఆయిల్ పెద్ద ఎత్తున లీక్ అవుతుండటంతో ఈ మంటలు మరింత వ్యాపిస్తున్నాయి. ఈ పొగలు కొద్దిగా ఇంతవరకు కర్నూలు నగరాన్ని ఈ పొగలు అలముకున్నాయి. ఈ పొగలు కొంతవరకు తగ్గాయి. ఈ పొగలు తగ్గడంతో కొద్దిగా ఉపశమనం కలిగించినట్టయింది. ఈ సమీప గ్రామాలకు, ఈ పరిశ్రమ చుట్టూ కొన్ని గ్రామాలు ఉన్నాయి. గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా భయాందోళనకు గురి చెందుతున్నారు. ఎందుకంటే ఈ పరిశ్రమలో ఒకవేళ రియాక్టర్లు పేలితే కనుక పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రియాక్టర్లు పేలకుండా ఆయిల్ లీక్ అయ్యి ఈ విధంగా మంటలు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురి చెందుతున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే మనకు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడే మనకి ఈ పరిశ్రమ పక్కనే టీజీవీ గ్రూప్ కు సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడే మనకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం ఈ టీజీవీ గ్రూప్ కి ఈ మంటలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ టీజీవీ గ్రూప్ సంస్థలకు పక్కనే ఉన్నటువంటి శివటెక్ కంపెనీలో ఈ మంటలు వ్యాపించాయని చెప్పి మనకు ఆ టీజీవీ గ్రూప్ నుంచి మనకి ఇప్పుడే ప్రకటన విడుదలైంది. అంటే ఈ రియాక్టర్లు పేలి ఒకవేళ రియాక్టర్లు కనుక పేలుడు సంభవిస్తే ఈ టీజీవీ గ్రూప్ సంస్థలకు కూడా కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రియాక్టర్లు పేలకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఢిల్లీ జైన్ కంపెనీకి చెందినటువంటి శివటెక్ ఇండస్ట్రీస్ పరిశ్రమ. అయితే ఇప్పటి వరకు అంటే కర్నూలు నగరంలో చాలా తక్కువ పరిశ్రమలే ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా తక్కువగానే ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చాలా కాలం తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, పెద్ద ఎత్తున మంటలు, ఈ పొగలు రావడంతో ప్రజలు భయాందోళన గురి చెందుతున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ స్థాయిలో ఎప్పుడు పెద్ద పెద్ద పొగలు వ్యాపించడంతో దీన్ని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే ఈ విధంగా వ్యాపించి కొద్దిగా వింతగాను కొద్దిగా భయాందోళన కూడా గురి చేస్తుంది. మొత్తానికైతే కర్నూలు నగరానికి ముప్పు అయితే లేదని చెప్పి సమీప గ్రామాలకు కూడా ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. లలిత, అయితే శ్యామ్, ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా?
ఇప్పుడే మనకున్న సమాచారం ప్రకారం, ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరు గాయపడలేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. అయితే మనకు కొంతమంది అధికారులు లోపలికి వెళ్లి వచ్చారు. కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణ కూడా సమీపంలోనే ఉండి ఇక్కడే ఘటనా స్థలంలోనే ఈ పరిస్థితిని అంతా సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికి గాయాలు కాలేదు. మొదట్లో మెల్లగా కనిపించినటువంటి మంటలు ఒక్కసారిగా పెద్దవి కావడంతో ఇది ముందే గమనించినటువంటి ఈ యాజమాన్య శివాటెక్ కంపెనీ వాళ్ళు ఈ దీంట్లో పనిచేసే కార్మికులందరినీ బయటికి పంపించేశారు. దీంతో ఎవరికి ఎలాంటి చిన్న గాయం కూడా కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికైతే ఎవరికి ఏమీ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే శ్యామ్, ఇంకెంతసేపట్లో ఆ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడే మనం అగ్నిమాపక అధికారులతో మనం సమాచారం కనుక్కున్నాము. అగ్నిమాపక అధికారులు ఏమంటున్నారంటే ఈ 6 ఇంజన్ల ద్వారా అయితే మంటలను అదుపు చేస్తున్నాము. అయితే మంటలు మరో గంటన్నర సమయంలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రియాక్టర్లు ఉన్నాయి. ఈ రియాక్టర్లలో ఆయిల్ లీక్ అవుతుంది. ఈ ఆయిల్ అయిపోయే వరకు ఈ మంటలు అదుపులోకి రాకపోవచ్చు. ఇవన్నీ కావడానికి కనీసం గంట సమయం పట్టే అవకాశం ఉంది. గంటన్నరలో ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం చూడొచ్చు, ఈ విజువల్స్ తో చూడొచ్చు, పెద్ద ఎత్తున ఈ పొగలు వ్యాపించాయి. మొదట్లో చాలా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఈ పొగలు మొత్తం కర్నూలు నగరాన్ని అంతా కమ్మేశాయి. కర్నూలు నగరాన్ని కమ్మేసిన తర్వాత ప్రజలు కూడా దీన్ని భయాందోళన గురి చెందారు. అయితే ఇప్పుడు పొగలు బాగా తగ్గిపోయి మొత్తం మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ మంటలు వ్యాపిస్తుండడంతో ఈ రియాక్టర్ లోని ఆయిల్ కూడా తొందరగా కాలిపోతుందని చెప్పి మనకు అధికారులు చెప్తున్నారు. మరో గంటన్నరలో కొంతవరకు ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మంటలు అదుపులో ఉన్నాయి, ఎవరు భయపడాల్సిన పని అయితే లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే శ్యామ్, ఏమైనప్పటికీ అక్కడ రియాక్టర్ ఒకవేళ పేలితే కాస్త ప్రమాదం అనేది సంభవించే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది కదా. దాని పక్కనున్న పరిశ్రమలో ఉన్న కార్మికులను ఏమైనా తరలించారా? అదే ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పుడే ఈ టీజీవీ గ్రూప్ సంస్థల్లో గానీ కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు. కొన్ని 4-5 వేల మంది కార్మికులు అయితే ఈ చుట్టుపక్కల పరిశ్రమల్లో ఉన్నారు. వీరందరినీ కూడా వీరికి ఆల్రెడీ హెచ్చరించారు. అంటే సమీపం దగ్గరికి ఎవరు రావద్దు అని అయితే మనకి అధికారుల నుంచి కానీ ఈ టీజీవీ గ్రూప్ నుంచి కూడా మనకి, అంటే ఈ పరిశ్రమ దగ్గరికి ఎవరు రాకూడదు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. పక్కనున్న పరిశ్రమల్లోని కార్మికులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే ఇవి పేలితే ఏ క్షణమైనా ఒకవేళ పేలే ప్రమాదం అయితే లేదని తెలిసింది. ఒకవేళ పేలితే కనుక చాలా ఇబ్బంది కాబట్టి, చాలా పెను ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని సమీపంలోకి ఎవరిని రానియట్లేదు. అధికారులు కూడా ఈ స్థానిక ప్రజలు కూడా ఈ పంచలింగాల ఇట్లా కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామాల ప్రజలను కూడా దగ్గరికి రానియకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ధన్యవాదాలు శ్యామ్.